కవిత గారు లెటర్ రాసి కొన్ని క్వశ్చన్లు వేసింది. దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఆ కూలేశ్వరం ప్రాజెక్టు చేసిన దానికి నోటీసులు ఇచ్చినందుకు మేము అటెండ్ అవుతున్నామని చెప్పాలి. అది చెప్పకుండా ఏం చెప్తున్నానంటే మేము ఇక్కడ నుంచి మేము చెప్పేది ఏంటంటే నియంతృత్వం, అహంకారం అనేది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే కన్న కూతురు కూడా టైం ఇవ్వలేదు. లెటర్ కేసీఆర్ కూతురు కవిత లెటర్ రాసి ఆయనకు పంపించే స్టేజ్కి వచ్చిందంటే కూతురు కూడా టైం ఇవ్వనట్లే కదా. ఆయన ఎంతమంది పార్టీ సీనియర్స్ను, ఎంతమందిని పార్టీ ఫౌండర్స్ను బయటికి దొబ్బినారు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చి ఈ మధ్యకాలంలో హరీష్ గారి ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసినట్టు అన్ని మీడియాలో చూసినాం మనం. ఈ కవిత నన్ను పిలిచి మాట్లాడలేదని, వాళ్ళ నాయన టైం ఇవ్వలేదని లెటర్ ఇచ్చింది చూసినాం. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండేది పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్న ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి దీనికి మేము అడిగిన దానికి అన్ని సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఈ మీ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తామని ఎక్స్పెక్ట్ చేసినాం, అది చెప్పలేదు. ఆయన దేవుడు అంట, ఆయన చుట్టుముట్టున్న దయాలంట. ఆ దయాలు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ దయాలు ఎవరు? ఆయన చుట్టుముట్టు ఉండేది ఒకటి అన్న, ఒకటి బావ, ఒకటి ఇంకో అన్న. వాళ్ళు ముగ్గురే కదా, మరి వాళ్ళు దయాలా? చెప్పండి. మీరు దయాలైతే దయాలని చెప్పండి. మరి దేవుడు ఎవరు, దయ్యం ఎవరు, దేవత ఎవరు డిసైడ్ చేసుకునాల్సింది మీరు. దాన్ని ప్రజల మీద చెప్పొద్దని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే, నిజంగానే అట్లా మాట్లాడితే నీకు కన్న కూతురికే టైం అయినా ఆ పార్టీ అధ్యక్షునిగా కానీ, మాజీ ఇప్పుడు ఉన్న సిఎల్పి వాళ్ళ బీఆర్ఎల్పి లీడర్ కానీ దేనికి పనికి వస్తాడో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులేడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు. వాళ్ళు అట్లాంటి ఆయన తెలంగాణ ప్రజలకు అవసరమా? అవసరం లేదని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినప్పుడు మూసుకొని కూర్చునాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అట్లా పోషించకుండా మా సీఎం గారిని ఇష్టం ఉన్నట్లు మీరు రిజైన్ చేయాలంటే ఎందుకు చేయాలి? రోజుకు 24 గంటలు పనిచేస్తున్నందుకు చేయాలా? ఫస్ట్ 3 నెలలు మీరేం చెప్పారు? 3 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, 4 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. ఈ తెలంగాణ ప్రజలు 94 లక్షల మంది ఓట్లేసి గెలిపించుకున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ఎమ్మెల్యేల మందం ఆయనకు అండగా ఉంటాం. ఎందుకు ఉంటాం అంటే 9.5 సంవత్సరాలు దాదాపు 8,14,00,000 అప్పుల కుప్ప చేసిపోయారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. అన్నీ ఉన్నా కూడా దానికి 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతూ, దానికి ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగానే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసినందుకు రాజీనామా చేయాలన్నా, 200 యూనిట్లు ఫ్రీ బిల్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ చేసినందుకు చేయాలన్నా, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు చేయాలా, హైదరాబాద్లో శ్రీమంతులు తినే సన్న బియ్యం తెలంగాణ ప్రజలకు 3 కోట్ల మందికి ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు మా రుణమాఫీ 21,000 కోట్లతోన రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద మేమంతా ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తున్నందుకు చేయాలన్నా, మా జాబ్ క్యాలెండర్స్ ప్రకారం గవర్నమెంట్లో ప్రైవేట్లో 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు చేయాలన్నా, దాంతోపాటు మా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ ఆర్టీసీకి బస్సులకు ఓనర్లు చేసినందుక, సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్కు వాళ్ళను కార్పొరేట్ కంపెనీలతో సమానంగా ఓనర్లు చేసినందుకు రాజీనామా చేయాలన్నా, ఎందుకు చేయాలి? మా రేవంత్ రెడ్డి గారు పేరింటేనే మీ ఫ్యామిలీలో నిద్ర పట్టకనే ఆ పేరు ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు దడదడలాడించి మీ ఇంట్లో కొట్లాటలు పెట్టుకున్నారు. మీరు డోర్ మూసుకొని కొట్లాడండి, మీ ఇంటి ఇష్యూను తెలంగాణ ప్రజలకు అంటించొద్దని వాళ్ళకు చెప్తూ, దాంతోపాటు మీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆలయ నరేంద్ర గారిని, విజయశాంతి గారిని వెళ్ళగొట్టింది నిజం కదా? దాంతోపాటు ఆ రవీంద్ర నాయక్ వచ్చేసి మీ ఆ పార్టీ ఆఫీస్ మీద మట్టి పోసి మర్చిపోయారా? దాంతోపాటు అప్పుడున్న మాజీ మంత్రులు చంద్రశేఖర్ గారు కానీ, విజయరామారావు గారు కానీ వాళ్ళు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ప్రెస్ పెట్టి చెప్పింది మర్చిపోయారా? మీరా రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ఈటెల రాజేందర్ గారిని మెడబట్టి గెట్టింది నిజం కాదా? దీంతో పాటు రాజయ్య గారిని రాత్రికి డిప్యూటీ సీఎం బర్తరఫ్ చేసింది నిజం కాదా? 70 రోజులు క్యాబినెట్ మంత్రివర్గం లేకుండా మీ అయ్య ఒక్కడే సీఎంగా ఉండి పరిపాలించినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? దాంతోపాటు ఏ మీటింగ్ జరిగినా మీరు చూస్తున్నారు,
ఏ పార్టీ మీటింగ్ జరిగినా వాళ్ళ పర్సనల్ మీటింగ్ జరిగినా చక్కగా వేదిక మీదకి రావడం, వాళ్ళందరికీ ఇట్లా చెప్పుకుంటూ పోవడం. ఆయన ఒక్కడే మాట్లాడతారు, మీరు గమనించారు కదా. ఆయనకు మా ముఖ్యమంత్రి గారికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలంగాణ ప్రజల మాకందరికీ మాట్లాడే ఛాయిస్ ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడతాడు. ఆయన డైరెక్ట్ వచ్చి మైక్ పట్టుకుంటాడు. ఆయన ఉన్న వాళ్ళందరూ చూసుకుంటుండాలి, వంగి వంగి నమస్తే పెట్టాలి, కాలు మొక్కాలి. అది మీ కల్చరు, ఇది మా కల్చరు. దానికి మీరు సమాధానం చెప్పాలి. దాంతోపాటు సిగ్గు శరం లేకుండా మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఈ కవిత అడిగిన క్వశ్చన్లకు సమాధానాలు చెప్పకుండా ఆ దయ్యం ఎవరో, దేవుడు ఎవరో, దేవత ఎవరో గవి చెప్పండి. కానీ ఇవన్నీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇంకొకసారి మా రేవంత్ రెడ్డి గారి గురించి మళ్ళా మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ చేసుకుంటుంది. దాంతోపాటు ఏం చేయాలో మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళ క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ లేకనే మేము ఉన్నామని చెప్పుకోవడానికి ప్రజల్లో మా పార్టీ కూడా కొంచెం బతికుందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లో చీపిడితో ఊడ్చినట్లు మొత్తం ఊడ్చేస్తారు. వాళ్ళకు ఒక్క సర్పంచ్ రాదు, ఒక్క జిల్లా పరిషత్ రాదు. దానికి వాళ్ళు రెడీగా ఉండాలి. దాంతోపాటు కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇప్పటిదాకా చెప్పినట్లు అప్పుడేమో ఈడీ బోడీ ఇష్టం ఉన్నట్లు ఇంటర్వ్యూలు మీరే చేసిండ్రు తెలుసు. మళ్ళీ ఇప్పుడేమో ఈడీ అట్లా ఈడీ ఇట్లా అని చెప్తారు. సో మాట్లాడే ముందు ఒక మాటకు మీరు కమిట్మెంట్ ఉండాలి. దాంతోపాటు మేము అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పినాం, పొద్దున పోలింగ్ బూత్ స్టార్ట్ అయింది, 9 గంటల కల్తా బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ క్యాంపులో కూర్చున్నారు టెంట్ కింద. మేము అప్పుడే చెప్పినాం, వీళ్ళిద్దరూ ఇక్కడ గల్లీలో ఇక్కడ కొట్లాడుతున్నారు, ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నారు, అక్కడ పోయి ఢిల్లీలో రాత్రిపూట కాలు మొక్కు వస్తున్నారు వాళ్ళ చెల్లి కోసం అని అప్పుడే చెప్పినాం. అందుకే వీళ్ళు ఇండైరెక్ట్ వాళ్ళని గెలిపించారు. సో ఈ ఇంటర్నల్ మీ పంచాయతీని ప్రజల మీద రుద్దొద్దని చెప్పుకుంటూ, దాంతోపాటు ఈ లొట్టపీస్ గాలు ఎవరో ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. మీరే లొట్టపీస్ గాలని మీ ఇంటికి వండి మీ అహంకార పాలన, మీ ఇంటి పాలన తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదని చాలా సీరియస్గా చెప్పిన్నారు. మళ్ళొక్కసారి ఆ తిక్క వర్డ్స్ వాడితే మాకు కూడా నోరు ఉంది, మేము కూడా తెలంగాణలో పుట్టినాం, మేము కూడా ఉప్పు కారం తింటాం, మాకు కూడా బూతులు వచ్చు, మాకు కూడా చాలా గట్టిగా సమాధానం చెప్తాం. ఒకవేళ మీరు దానికి ప్రిపేర్ అంటే మీరు స్టార్ట్ చేద్దాం, మేము స్టార్ట్ చేద్దాం, మేము చాలా ఇంకా ఎక్కువ మాట్లాడతాం, దానికి కూడా ప్రిపేర్ కావాలి. దాంతోపాటు ఈ పార్టీ ఫండ్కి సంబంధించిన ఈడీ కేసు అంట, మీరు బీజేపీ రెండు మీరిద్దరు దొందే, మీరిద్దరు ఒకటే. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇప్పటిదాకా లెక్కలతో సహా మా ఎమ్మెల్యే గారు చెప్పున్నారు. సో 280 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి దానిలో ఎవరో ఏమని అడిగితే ఈడీ కేసులో యాడ్ చేస్తారంట. సార్ మీరు ఏం చేసినా తెలంగాణ 4 కోట్ల ప్రజలు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎవరు ఉంటారు కాబట్టి కాలం పరిష్కరిస్తుంది. దాంతోపాటు ప్రెస్ స్టేషన్లు ఉన్నారు, మీరు మీడియా మిత్రులను కూడా నేను విన్నా ఈరోజు ప్రెస్ మీట్లో, మిమ్మల్ని కూడా అహంకారంగా మాట్లాడుతున్నాడు. దాంతోపాటు అవన్నీ తగ్గించుకుంటే మంచిది, ఇంకా తగిన శాస్తి చేస్తారు తెలంగాణ ప్రజలు. ఏది ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్టింగ్లో మా పార్టీలో మా వాళ్ళ భుజం మీద తుపాకి పెట్టి ఏదో చేయాలనుకున్నారు, గవర్నమెంట్ కూల్చాలనుకున్నారు, ఇంకా ఏదో చేయాలనుకున్నారు. ఇక్కడ నుంచి వేదిక నుంచి మా కాంగ్రెస్ పార్టీ గెలిచిన అందరు ఎమ్మెల్యేల తరఫున మేమిద్దరం చెప్తున్నాం, మా గవర్నమెంట్ను, మా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని కవచంలాగా కాపాడుకునే బాధ్యత మాది, మమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రజలది. కాబట్టి కేటీఆర్ మీ ఇంటి సమస్యను మీ ఇంట్లోనే పెట్టుకొని బయట ప్రజల మీద రుద్దుద్దని ఆయనకి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. అదే మీ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు బీజేపీ వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కవిత లేఖ రాసే వరకే వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, బీఆర్ఎస్ ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీ రంగంలోకి దిగింది. దాంట్లో భాగంగా నువ్వు చెప్పిన ఇప్పుడు ఏదో పేరు తీసినావు కదా డీకేఆర్ నగర్ అని, డీకేఆర్ నగర్ స్టేట్మెంట్ నిన్న చూసిన నేను కూడా. డీకేఆర్ నగర్ ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ఇప్పుడు ఆమె లేఖ రాసింది, వాళ్ళ అయ్యకు రాసింది, దానికి వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి రాసింది. బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. మరి మీకు వాళ్ళకున్న ఈరోజు ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక మీటింగ్ పెట్టి మమ్మల్ని ఒక్కరినే విమర్శిస్తూ మా మీదనే ఆడిపోసుకునే బదులు ఈరోజు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదని కవిత అడుగుతుంది. ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. ఆ రోజే అడిగినాం, మేము మీటింగ్ పెట్టిన వెరీ నెక్స్ట్ డేనే బీజేపీ ఈరోజు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడలేదని బీజేపీతో వాళ్ళకి ఆ విధంగా దోస్తాన ఉంది. ఈరోజు ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో
ఈరోజు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? మరి ఇప్పుడు వాళ్ళని అక్యూజ్డ్గా చూపిస్తూ ఉన్నారు. మాకు బీజేపీతో దోస్తానా ఉంటే కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీ మీద లేవు కేసులు. ఈరోజు మీరు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. గతంలో బీజేపీ ఇదే డీకే అన్న గారు నేను అడుగుతా ఉన్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, పదే పదే చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాళేశ్వరము కేటీఆర్ అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లాగా పనిచేస్తుంది అని చెప్పేసి. మరి ఎందుకు ఆ రోజు ఈడీ పనిచేయలేదు? ఎందుకు ఈడీ మీరు పెట్టి దర్యాప్తు చేయించలేదు? గత ప్రభుత్వం మీద ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? వాళ్ళు చేసిన అవినీతిపై ఎందుకు మీరు ప్రశ్నించలేదు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మేము అదే చెప్తా ఉన్నాం, ఈరోజు బీజేపీకి 8 సీట్లు గెలిచిన సత్తా లేదు తెలంగాణ రాష్ట్రంలో, 8 ఎంపీ సీట్లు. ఈరోజు బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది కాబట్టి, అంటే అడ్డగోలుగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి బీజేపీకి ఓట్లు వేసారు కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు గెలిచారు. అదే డీకేఆర్కి నేను చెప్తా ఉన్నా, ఈరోజు నువ్వు ఎట్లా గెలిచినావు? ఎవరు ఓట్లతోనే గెలిచినావు? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేయబట్టి మేము అక్కడ లైవ్గా ఉన్నాం కదా. పొద్దున్న లేచి ఇప్పటిదాకా మా మేఘారెడ్డి గారు చెప్పినట్టు పొద్దున్నే 9 గంటల వరకు బయట ఉన్న వాళ్ళు 11 గంటలకల్లా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్తో సహా లీడర్లు, పైన లీడర్లు, కింద క్యాడర్ అంతా పోయి బీజేపీ టెంట్ కింద కూర్చొని బీజేపీ ఓట్లు వేయించి బీజేపీ ఎంపీలను గెలిపించారు ఆ రోజు. ఈరోజు పదే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి. అరే వారి గురించి నీకు మాట్లాడే స్థాయి అర్హత ఉందా? నువ్వు ఈరోజు నీవు అనుభవిస్తున్నవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన భిక్ష, వాళ్ళు పెట్టిన భిక్ష. ఈరోజు వాళ్ళది త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది త్యాగాల కుటుంబం. వాళ్ళ కుటుంబంలో ఈరోజు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ ముందు మీరు ఎంత? కేటీఆర్ గారు పదే మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా నువ్వు 2009 కంటే ముందు, ఇప్పటిదాకా చెప్పిన 2009 కంటే ముందు నువ్వు ఎవడో తెలియదు. నోబడీ నోస్ హూ ఈజ్ కేటీఆర్. అట్లాంటి వ్యక్తివి 2009 కంటే ముందే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం, వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబం, త్యాగాల కుటుంబం. వాళ్ళను పదే నువ్వు ప్రెస్లలో మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళ మీద పెట్టిన కేసులు, బీజేపీ వాళ్ళు పెట్టిన కేసుల గురించి పదే ప్రస్తావిస్తున్నావు. అదే మేము చెప్తా ఉన్నాం. నువ్వు ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళ గురించి మాట్లాడితే మమ్మల్ని మళ్ళా చూపిస్తారనే ఆలోచనతోనే ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము చెప్తా ఉన్నది ఏంది? కవిత ఈరోజు చాలా క్లియర్ కట్గా ఆరోపణ చేసింది. ఏమని? బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్న సంబంధం బయట పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ కేసీఆర్ గారికి లెటర్ రాసింది. దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. సో అది ఎవరు మరి? ఆయన ఇప్పుడు ఈజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను అదే చెప్తా ఉన్నాం. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, కోవర్టులు ఎవరు? బీఆర్ఎస్ లాగా రేవంత్ రెడ్డి గారు కోవర్టులు ఎవరు? నువ్వు బయటగా నువ్వు యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్ గా నీకు పార్టీ మీద పట్టు ఉంటే, నిజంగా నువ్వు పార్టీలో పనిచేస్తుంటే, నువ్వు పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అయితే, నువ్వు పార్టీలో నీకు ఏమాత్రం నీ పార్టీ వ్యక్తులపైన, నీ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులపైన గౌరవం ఉంటే నువ్వు బయట పెట్టు. ఆ కోవర్టులు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు మీ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు నువ్వు అంటా ఉన్నావు కదా ఎవరు కోవర్టులు, ఆ కోవర్టుల పేర్లు మరి బయట పెట్టాలి కదా. నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ ఆ కోవర్టుల పేర్లు చెప్పు. మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేదానికంటే ముందు ఆయన ఆడ కోవర్టులు ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, కోవర్టుల పేర్లు ఎవరో బయట పెట్టి కదా. అవి పెట్టకుండా పదే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడమే పనిగా పెట్టుకున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పేపర్లు రాస్తారు, టీవీలో రాస్తారు అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ దోస్తాన, బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన గురించి ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు పోయి కాళ్ళు మొక్కినరో గతంలో, ఎవరు రాత్రికే పోయి ఈడ కేసులు అయ్యే వరకే ఆడ పోయి ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కినరో అందరికీ తెలిసిన విషయం. అది తెలియదా? గతంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈడ కేసులు, ఇక్కడ ఏదైనా లొల్లి అయితే అసలు పోయి కాళ్ళు మొక్కిన విషయాలు తెలియదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎవరు మొక్కిర్రు? కేసీఆర్ గారు మొక్కిరా, రేవంత్ రెడ్డి గారు మొక్కిరా? అందరికీ తెలుసు అదంతా. కేటీఆర్ గారు మొక్కింది తెలియదు అందరికీ. మీరు మీ మీద పెట్టిన నేను ఈరోజు క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను, మీ మీద ఆరోపణలు మేం చేస్తలేము. ఈరోజు మీ పార్టీలో ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన మీ కుటుంబ సభ్యురాలే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పు మిస్టర్ కేటీఆర్ ఫస్ట్, తర్వాత మా గురించి మాట్లాడదు. మేము అదే అడుగుతున్నా ఉన్నాం కదా. ఆమె కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగటివ్స్, కొన్ని ఆరోపణలు చేసింది. దాని మీద సమాధానం చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పకుండా మా గురించి మాట్లాడుతుంది. అది మీరు ఎవరిని అడగాలి? అది మిమ్మల్ని పాపం ఆయన అడగనీయలేదు. ఆ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు నేను అదే అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఇప్పుడు అదే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు బీసీ బిడ్డలు ఈటల రాజేందర్ ఒక్కనే కాదు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన రాజయ్య గారిని ఆ రోజు అంటే రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన
చాలామంది చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆలయ నరేంద్ర గారు, వాళ్ళందరూ విజయశాంతి గారు ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారితో పాటు ఉన్నారు. పార్టీ ఎదుగుదలలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరినీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చినాక వాళ్ళని పక్కకు పెట్టేసి ఒక కుటుంబ పాలన. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్, కవితారావు, సంతోష్ రావు వీళ్ళేనా? ఎవరు లేరా? పార్టీలో ఎవరు లేరా? ఎవరు మాట్లాడతలేరు? మీరేనా? మీ కుటుంబమేనా? ఎవరికి అవసరం లేదా? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కేటీఆర్ నీ అహంకారం తక్కువ చేసుకో. నువ్వు మాట్లాడుతున్నది ఎట్లుందంటే ప్రజలు అసహించుకునేలాగుంది. నేను పదే పదే చెప్తా ఉన్నా, నువ్వు మాట్లాడుతున్న తీరు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. అది నీ అహంకారానికి నిదర్శనం. నీ అహంకారం నీ దగ్గర పెట్టుకో, మా దగ్గర ఉడకవా పప్పులు. నీకు అహంకారం ఉంటే నీ దగ్గర పెట్టుకో. పోయారు బీజేపీలతో చూపించు నీ అహంకారాన్ని, మా దగ్గరగా చూపించాల్సింది. నువ్వు మీ అక్క ఇప్పుడు ఈరోజు మీ సిస్టరు కొన్ని క్వశ్చన్స్ వేసింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మళ్ళీ ఒకసారి అడుగుతాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రశ్నలు ఆమె సంధించిన ప్రశ్నలకు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ ఫాదర్ ప్లీజ్ ఆన్సర్. దానికి ఆన్సర్ చేయి. నువ్వు దానికి సమాధానం చెప్పు. ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎప్పుడు వచ్చినా మేము దానికి స్వాగతిస్తాం. కానీ అడ్డగోలుగా లొట్ట పీసు కాడు, లొట్ట పీసు కేసులు ఏందా? నువ్వు నీకు అంటే నీ కళ్ళకు కనిపిస్తలేదా? దర్యాప్తు సంస్థలు కానీ కోర్టులు కనిపించవు, నీకు దర్యాప్తు సంస్థలు కనిపించవు. అంత అహంకారమా? తెలుస్తుంది రాబోయే రోజుల్లో. నీ లొట్ట పీసు కేసులో ఏం కేసులో సాక్ష్యాధారాలతో సహా తొందరలోనే బయట పెడతాం. తప్పకుండా నీ మీద ప్రాపర్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.